మైకేల్ వెళ్దామా? మదురై నుంచి బయలుదేరి పాండిచ్చేరికి బయలుదేరాం. అక్కడి నుంచి సోము, మైకేల్ ముగ్గురు బయలుదేరి దుబాయ్కి తప్పించుకొని దుబాయ్కి అందరినీ పరుగులు పెట్టించాం. ఇంకా కథ పూర్తి కాలేదు. మదురై మైకేల్ దుబాయ్లో ఇంత పెద్ద డానా ఎలా? వరల్డ్ వైడ్ వాంటెడ్ మాఫియా హెడ్, దుబాయ్నే ఆడించేస్తున్న గ్యాంగ్స్టర్. నో ట్రేస్, నాట్ ఈవెన్ అ సింగిల్ పిక్చర్. మైకేల్, మదురై మైకేల్. అప్పుడు అతని వయసు 30, ఇప్పుడు 55. ఖచ్చితంగా తాతయ్య ఉంటాడు, ఓల్డ్ మ్యాన్. ఈ మధ్యలో ఒక కథ జరిగింది. అదేంటి? మైకేల్ మదురై నుంచి దుబాయ్ వచ్చాడు. దుబాయ్లో హౌ డిడ్ హీ బికమ్ సచ్ ఎ బిగ్ డాన్? దుబాయ్నే వణికించే ఒక డాన్ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? వెలుతురికి భయపడి ఒక్కో రోజు ఎక్కడ పట్టుబడతామా అని అడవుల లోపలే చాటుగా దాక్కుని పంజరంలో చిక్కుకున్న పావురంలా ముసలాడు గిలగిలలాడుతుంటాడు. సంవత్సరాలకు ముందు అశ్విన్ సారు ఈ ఇల్లు కొన్నారు. ఈ నైటి సోముగాడు ఉన్నాడు చూసావా, వాడు ఈ ఇంట్లోకి కొత్తగా తెల్లగా అందంగా ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళ పట్టాను వదలనుకో. గుండు సారు ఆ గుండుగాడా ఇంతకు ముందు మదురైలో పోలీసుగా ఉండేవాడు. ఏమైందో తెలియదు గాని 10 ఏళ్లుగా ఇంట్లోనే సెక్యూరిటీగా ఉంటున్నాడు. కానీ అశ్విన్ సార్ ఈ ఇల్లు కొనగానే అశ్విన్ సార్ తో పాటు వచ్చి ఆయన కూడా ఇక్కడే ఉంటున్నాడు. ఆ తర్వాతే తెలిసింది వీళ్ళంతా ఒకే ముఠా అని. రాత్రైతే చాలు చెక్ చేస్తున్నానంటూ గుడ్డలన్నీ ఇప్పేసి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడు. ఏమే, ఆ అశ్విన్ సారు చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా దేవుళ్లాగా ఆదుకుంటారు. ఏమైంది శివకుమారు? కాలేజీ ఫీజు పోయిన నెల తీసుకున్నావు కదా, మరేదైనా ప్రాబ్లమా? సార్, డెంగ్యూ జ్వరంతో ఒక వారం రోజులు కాలేజీకి వెళ్ళలేదు సార్. లీవ్ లెటర్తో పాటు కాలేజ్ డీన్ని కూడా కలవమన్నారు సార్. డీన్ని కలుసుకోవటానికి లెటర్తో పాటు ఆయన రూమ్కి వెళ్ళింది సార్. అప్పుడు జ్యూస్ అని ఏదో ఇచ్చారు సార్. అది తాగేసి పిల్ల నిద్రపోయింది సార్. ఆ నిద్రలోనే సార్ కోట్ల కొద్ది డబ్బులు కొల్లగొడుతున్నారు సార్. డబ్బులు ఇస్తే ఎంతమంది అయినా అమ్మాయిలు వస్తారు సార్. చదువుకునే అమ్మాయి సార్. చూడండి సార్, చూడండి, అటువంటి వాడికి సన్మానాలు కూడా చేస్తున్నారు సార్. పొలిటికల్ పవర్, డబ్బు, వాటన్నింటి ముందు అలాంటి వాళ్ళు ఎలా బతకగలరు సార్? మైకేల్, ఈ రోజు పేపర్ చూసావా? చూసా. ఆ మధురై కపూర్ చెన్నై వచ్చి 4 ఏళ్ళయింది. ఇప్పటిదాకా మన కంట పడలేదు వాడు. దానికేంటి ఇప్పుడు? ఏంటి ఇప్పుడా? నీ ఒంటరి జీవితానికి కారణమే వాడు. కాకపోతే నువ్వు శైలు పెళ్లి చేసుకొని 4 పిల్లలతో ఉండేవారు. ఈ వయసులోనూ మదురై నుండి దుబాయ్, దుబాయ్ నుండి చెన్నై, మనుషులు మారుస్తూ పేర్లు మారుస్తూ ఏంట్రా ఈ జీవితం? ఏయ్ మైకేల్, నువ్వు వాడిని చంపాలి. వాడు ద్రోహి, వాడిని చంపాల్సిందే. వాడిని చంపేస్తే వాడు చస్తే పోయినవన్నీ తిరిగి వస్తాయా? కత్తి, తుపాకీ, బుల్లెట్ శబ్దాలు అవన్నీ వదులుకొని ఇక్కడ జీవిస్తున్నాను. మైకేల్, ఇది నీ కోసం కాకపోయినా ఈ అమ్మాయి కోసమైనా. అశ్విన్ సార్, మా అమ్మాయి వీడియోలన్నీ తీసి పెట్టారు సార్. పిలిచినప్పుడల్లా రాకపోతే అవన్నీ ఇంటర్నెట్ లో పెడతామంటున్నారు సార్. దాదా, వాడి మీద చాలా సార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాం. ఎవరు యాక్షన్ తీసుకొని అంటున్నారు. పైగా నాలాగా ఎంతో మంది అమ్మాయిలు చిక్కుకొని ఉన్నారు. ప్లీజ్ సార్, మీరే మమ్మల్ని కాపాడాలి ప్లీజ్.